తోటలకు రాగానే ఒక 5 నిమిషాలు మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటా నేను. మంచిగా ఉంటది ఇక్కడ వాతావరణం. ఎంత బావుంటదంటే చల్లటి గాలి, పచ్చని వాతావరణం బావుంటది ఇక్కడ. ఒక 5 నిమిషాలు నేను ఇట్లా మెడిటేషన్ చేసుకుంటే ఇక్కడికొచ్చినంక మంచిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఫస్ట్ ఒక 2 సార్లు పెద్దగా అంటే గట్టిగా శ్వాస లోపలికి తీసుకొని గట్టిగా బయటికి వదిలిపెడతా 2 సార్లు. తర్వాత ఇంకా దేని మీద ధ్యాస లేకుండా ఓన్లీ మన బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్. శ్వాసని బయటికి వదిలిపెట్టడం, లోపలికి తీసుకోవడం, దాని మీదనే ధ్యాస. దీన్ని ధ్యానం అంటారు. అందరూ బాగున్నారు కదా? మేమైతే ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉన్నాము. మీరు కూడా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, ఒకప్పుడు మనుషులు కూడా జంతువులలాగానే ప్రవర్తిస్తుండేనంట. జంతువులను పట్టుకొని వాటిని వేటాడి, కోసుకొని, కాల్చుకొని తింటుండేనట. ఇప్పటికీ జంతువులు మరో జంతువుని వేటాడి తింటుంది కదా. అంటే ఇంకా జంతువులు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మారలేదు, వాటికి జ్ఞానం పెరగలేదు ఇంకా. కానీ మనిషి చాలా డెవలప్ అయింది కదా. మనిషి చాలా జ్ఞానవంతమైంది. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము, ఎన్నో పంటలు పండించుకుంటున్నాము, ఎన్నో కొత్త రకాల వంగడాలు వచ్చినాయి, ఎన్నో పోషకాలను కనుగొన్నాము. ఏ పదార్థంలో ఏ పోషకం ఉంది, ఏది మనకు అవసరము అని కనుగొని ఇప్పుడు చాలా వరకు మాంసాహారం తినడం లేదు. చాలామంది శాకాహారులుగా మారారు. ఎందుకంటే ఇప్పుడు మనిషి మెదడు డెవలప్ అయింది. అంటే మనిషికి జంతువులను తినాల్సిన అవసరం లేదని మనుషులు తెలుసుకున్నారు. ఎందుకంటే మనుషులు జ్ఞానవంతులైనారు కనుక. ఒక మనిషిగా జీవించడానికి అసలు మాంసాహారం తినాల్సిన అవసరం లేదు. ఒక జంతువుల మీద, పక్షుల మీద ఆధారపడి వాటిని కర్కశంగా కోసుకొని తినాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు మనుషులు తెలుసుకున్నారు. ఎందుకంటే మనుషులు మహర్షులైనారు. ఇప్పుడు మనిషే దేవుడు, మానవుడే మాధవుడు అంటున్నారు. ఇప్పుడు ఏ దేవుడు మాంసాహారం తింటాడని ఎక్కడ మనకి పురాణాలలో చెప్పలేదు. మనకి భగవద్గీతలో కూడా చెప్పలేదు మాంసాహారం మనుషులు తింటారని. ఇవన్నీ మన పూర్వీకులు తినేవారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు, వాళ్ళు వేదం చదువుకోలేదు, వాళ్ళు భగవద్గీత చదువుకోలేదు. వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఉన్న జ్ఞానం ప్రకారం అప్పుడు వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి, వాళ్ళ ఆకలిని తీర్చుకోవడానికి ఏమున్నది మాకు అని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు వాళ్ళకు కనిపించిన సమాధానం ఏది దొరికితే అది. అంటే అప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్ళు కనిపించినాయి తినడానికి. అప్పుడు వాటిని పట్టుకొని కోసుకొని తిన్నారు. అవి ఎందుకంటే అప్పుడు అవే ఉన్నాయి. అప్పుడు ఇన్ని వంగడాలు, ఇన్ని పంటలు లేవు. అప్పుడు ఏదో వర్షాధార పంటలే ఉండేటివి. అప్పుడు భూగర్భంలోంచి నీటిని తీయడానికి కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. అప్పుడు బావులు కూడా మనుషులే తోడుకునేవాళ్ళు. అప్పుడు చాలా కష్టతరం అయ్యేది. అప్పుడు నీటిని తోడడానికి ఇలాంటి మోటార్లు, కరెంటులు లేవు. అప్పుడు పూర్వీకులు బావిని మనుషులే తోడుకునేవాళ్ళు. బావిలోంచి నీటిని కూడా మనుషులే తోడి పంటలు పండించుకునేవాళ్ళు. అందుకే అప్పుడు ఓన్లీ వర్షాధార పంటలే ఉంటుండే కాబట్టి అవి అప్పుడు జనాభా ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే ఎక్కువ సంతానం ఉంటుండే. అప్పుడేమో పంటలు సరిగా పండకపోతుండే. అప్పుడు ఏం దొరికితే అదే తిన్నరు. అంటే వాళ్ళ ఆకలిని తీర్చుకొని అప్పుడు కేవలం ప్రాణాలు కాపాడుకోవాలి అని కొంతమంది ఆకలి తీర్చుకోవడానికి ఆ విధంగా మాంసాహారం తినేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా జ్ఞానవంతులైనారు మనుషులు. ఇప్పుడు అసలు మాకు అవసరం లేదు. ఎందుకంటే మన మెదడు ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పండ్లు తీసుకున్న వాళ్ళ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఓన్లీ పండ్లు, కూరగాయలు మాత్రమే తిన్న వాళ్ళ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం బలవర్ధకమైన ఆహారం, బాగా గట్టిగా ఉన్న ఆహారం తీసుకుంటామో అప్పుడు
మన మెదడుకు ఎక్కువ పని కలుగుతుంది. అంటే మనం తిన్న ఆహారం పొట్టలోకి వెళ్తుంది కదా, పొట్ట అరిగిస్తుంది కదా అని అనుకుంటాం. కానీ మన ఒంట్లో ఉన్న రక్తం 5 లీటర్ల రక్తం. అంటే రక్తం అంటే అదే శక్తి. ఆ శక్తి మన బ్రెయిన్కి చాలా అవసరం. ఎందుకంటే బ్రెయినే ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి. అప్పుడు మన పొట్ట దగ్గర ఎక్కువ శక్తి అవసరం పడుతుంది మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే పొట్ట దగ్గర ఎక్కువ పని ఉంది కాబట్టి ఆ బ్రెయిన్ ఆ రక్తాన్ని పొట్ట దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ శక్తి లేదు కదా, అది పని చేయాలి కానీ అక్కడ శక్తి లేదు. అప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. అందుకే బ్రెయిన్ అలసిపోతుంది, నిద్ర వస్తుంది, మొద్దుబారిపోతుంది, ఆలోచనలు చేయలేదు, కొత్త కొత్త క్రియేటివిటీస్ అనేది కోల్పోతుంది అన్నట్టు బ్రెయిన్. అందుకే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొంతమందికి ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొన్నిసార్లు మోషన్స్ కూడా అవుతాయి అవి పడక, నాన్ వెజ్ అనేది పడక. నిజానికి మాంసాహారాన్ని జంతువులే తినాలంట, ఎందుకంటే వాటికి అనుకూలం. జంతువులకి కూరలు ఉంటాయి, ఆ కూరలతోటి పీక్కొని తింటాయి జంతువులు. కానీ మనకి ఈ భగవంతుడు మనకి పండ్లను ఇచ్చిండు. పండ్లతోటి పళ్ళను మాత్రమే సులభంగా నమిలి తినగలరు అని. మనుషులు ఎప్పుడైతే శాకాహారులుగా మారుతారో వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.